నీ స్నేహితులే, నీ రక్త సంబంధులే, నీ బంధువులే నిన్ను బాధించేవారై ఉన్నారు. ఎవరిని నువ్వు నమ్ముకున్నావో, ఎవరిని నువ్వు అధికముగా ప్రేమించున్నావో, ఎవరిని నా వారు అని నువ్వు అనుకున్నావో వారే నీకు వ్యతిరేకంగా మాట్లాడినారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, వాళ్ళు ఎన్ని పనులు చేసుకుంటూ పోయినా నీలో ఉన్న నీతి న్యాయములను బట్టి ఆ వ్యతిరేకతలు ఏది కూడా నీ మీద పని చెయ్యకుండా నా దేవుని హస్తము నిన్ను భద్రపరచునుగాక. మనుషులు కాదు నీ నీతి న్యాయములు చూడవలసింది. ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. పగ తీర్చుకొనుట మన పని. శత్రువుని ద్వేషించమన్నాడా, ప్రేమించమన్నాడా? వాడిని ద్వేషించి కానీ పక్కన పెడితే వాడు ఇంకా నీకు కీడు చేస్తూ ముళ్ళుగానే ఉంటాడు. వాడిని ప్రేమించి నీ పక్కనే పెట్టుకుంటే వాడు నేను వదిలేసి ఎక్కడికి పోడు. ప్రేమించి వాడికి ఒక ముద్ద పెట్టు, వాడిని ద్వేషించొద్దు, వాడి కొరకు ప్రార్థన చేయి. దేవుడే మారుస్తాడు వాడిని. యుద్ధం దేవుడే చేస్తాడు.